హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో పొద్దునైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇక ఫస్ట్ పని ఏముంటుంది, కిచెన్ క్లీనింగ్ ఉంటుంది. కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో నిన్న మార్నింగ్ చేసిన అన్నం అయితే ఎవ్వరు తినలేరు, అలానే ఉంది. సో ఇదేమో షేర్వా తీసుకొచ్చాడు అనమాట, కాళ్ళది. సో అది నేనైతే తాగలేదు, అలానే ఉంది నైట్. సో నైట్ అది కూడా తినలేను అండ్ అన్నం కూడా తినలేను, అట్లానే ఉంది అన్నము. సో కొంచెం అన్నం బాగుంటే అదే తాలింపు వేయాలి అనుకుంటున్నాను. సో ఏమైతే చూద్దాం, మెత్తగా అయితేనేమో పాడేస్తాను. సో డైలీ అయితే నేను 6కి లేకపోతే 5:30కే లేస్తాను. ఈరోజు కొంచెం 2 డేస్ అవుతుంది, కొంచెం లేట్గా అయితే లేస్తున్నాను. ఎక్కువగా నైటే క్లీన్ చేస్తాను, ఒక్కోసారి నైట్ అలానే ఉంచుతాను, మార్నింగ్ క్లీన్ అయితే చేస్తాను. సో మా ఆయన చెప్తున్నారు అనమాట, నిన్న నైట్ అన్నం ఉంటే అది తాలింపు వేసి అనేసి. నేనైతే చూసి చెప్తాను అంటున్నాను. సో ఇంత ఉండదు చూడండి. సో మా ఆయన అంతే తిన్నారు, 2 టైమ్సే తిన్నారు తను. నేనైతే అస్సలు తినలేను, పిల్లలు కూడా తినలేరు. నేను తింటే వాళ్ళు కూడా తింటారు. సో నేను తినలేను కాబట్టి ఇక వాళ్ళు కూడా తినలేదు, తినిపించినా కూడా తినలేదు. సో కొంచెం అక్కడక్కడ మెత్తగా అనిపిస్తుంది, నాకైతే కొంచెం స్మెల్ కూడా వస్తుంది. వద్దులే నీవు తినవు అనేసి. మా ఆయన తినరు అసలు, మెత్తగా అయినా సరే. నేను తింటాను కానీ తను తినరు. ఇంతగానం మళ్ళీ తాలింపు వేస్తే వేస్ట్ అవుతుంది కదా, అందుకోసమే వద్దు నువ్వు తినవు, దీన్ని ఇది చేస్తా అని చెప్పాను. సో బోటి కూడా దాంట్లోనే వేసేసి బయట పోయి చల్లాలన్నమాట. బయటికి వెళ్ళి ఏమన్నా కూరగాయలు తీసుకురా అని చెప్పాను మా ఆయనకు. సరే తీసుకొస్తా అని చెప్పారు. ఇక తెలుసు కదా, మన మార్నింగ్ ఫేవరెట్ టీ కాఫీ కంపల్సరీ కావాలి, ఎందుకంటే వర్షం వస్తుంది. సో కంపల్సరీ కావాలి కదా, అందుకోసం ఇక్కడ టీ అయితే చేసుకుంటున్నాను. నేను తాగేది ఒక ఎత్తు, మా పిల్లలు ఎక్కువగా వచ్చి కూర్చుంటారు. వద్దు అన్న కూడా అస్సలు వినరు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కింద ఓనర్స్ కొంచెం డిస్టర్బ్ అవుతారు అనేసి వాళ్ళకి ఇస్తున్నాను. అలాగే వాళ్ళకి అలవాటు అయిపోయింది అన్నమాట, మా మమ్మీ ఏడుస్తే ఇస్తుంది అనేసి. నేనేమో వాళ్ళు పొద్దున్న లేచి డిస్టర్బ్ అవుతుంది కదా వీళ్ళ సౌండ్కి అనేసి, వాళ్ళు ఏం అడిగినా కూడా ఇస్తున్నాను. సో వాళ్ళకు ఏమైందంటే అది అలవాటు అయిపోయింది అనమాట, ఏడిస్తే మా మమ్మీ ఇస్తుంది అనేసి. ఒక్కసారి అన్నారు అనమాట మా ఓనర్ అన్న వాళ్ళు, మార్నింగ్ ఏడుస్తున్నారు, కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఏడిపియకని చెప్పారు. అప్పటి నుంచి ఇక వాళ్ళకు ఏడ్చినప్పుడల్లా ఏమని ఇవ్వడం అయిపోతుంది. సో సైలెంట్గా అవ్వమంటే అస్సలు అవ్వడు. చిన్నోడైతే నోరైతే బాగా పెద్దగా చేసి ఏడుస్తాడు, అందుకోసమే వానికి అలవాటైపోయింది, ఏడ్చినప్పుడు ఇస్తున్నాను కదా. సో దీనివల్ల ఏం చేయాలో అర్థమైతే లేదు నాకైతే. సో ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళినప్పుడు తాగుదాం అనుకుంటే అప్పుడు 9:30, 9 అవుతుంది, అప్పుడు తినే టైం ఉంటుంది. అప్పుడు టీ కాఫీ తాగితే ఎలా ఆకలి అనేది ఇంకింత ఇదైపోతుంది, అందుకోసమే అప్పుడు తాగను. కొంచెమైనా సరే మార్నింగ్ తాగితేనే బెస్ట్ కదా, అందుకోసమే మార్నింగే తాగుతాను. సో ఇక్కడ పిల్లలకు నిన్న పాప్కార్న్ చేశాను, సో అవి ఇచ్చేసాను, తింటున్నారు టీవీ చూసుకుంటూ. ఒకరు కూర్చొని నేను వాళ్ళకి తెలియకుండా కూడా టీ చేసినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట, ఆ మమ్మీ టీ చేస్తుంది అనేసి. కిచెన్ చుట్టే తిరుగుతూ ఉంటారన్నమాట, ఇస్తుందో ఇవ్వదో మా మమ్మీ ఒక్కతే తాగుతుంది అనేసి. పెద్దోనికి ఒక దెబ్బ పడినా సరే వాడు సైలెంట్ అయిపోతాడు, కొంచెం భయపడతాడు. వాడు చిన్నోడు మాత్రం ఎంత కొట్టినా ఇంకింత డబల్ ఏడుస్తాడు, కానీ అసలు ఏడవడం అయితే మానాడన్నమాట. వాడు కొంచెం సైలెంట్ చేయాలంటే చాలా కష్టము. పెద్దోడు పాపం అలా చెయ్యడు. ఒక పక్కన టీ అవుతుంది, ఒక పక్కన నిన్న మా పెద్దోడు స్కూల్కి వెళ్ళి వచ్చి పండుకున్నాడు. అస్సలు లేవలేదన్నమాట. హోంవర్క్ ఉందిరా, లేవు అన్నా కూడా లేవలేడు, పండుకున్నాడు. సో మార్నింగ్ అయితే హోంవర్క్ అయితే చేస్తున్నాడు. పాపం ఇంత చిన్న చిన్న చేతులు. ఇప్పుడే యూకేజీకి హిందీ సబ్జెక్టు, తెలుగు ఇవన్నీ ఇచ్చారన్నమాట. సో వాడు ఏం రాసాడో నాకే అర్థం కాదు. పాపం వానికి ఇన్ని తిప్పలు అన్నమాట, చిన్న చిన్న చేతులతో ఇవన్నీ రాయాలి. సో వానికి ఏం చెప్పినా కూడా అర్థం కాదు పాపము. కొట్టాలి అర్థం కాకపోతే. సో వానికి ఎందుకు కొడుతుండో కూడా అర్థం అవుతుందో లేదో పాపము. అయినా సరే ఇక తప్పదు, పాపం చేయాల్సిందే, మనం చెప్పాల్సిందే. సో ఇక్కడ పెద్దోడు రాస్తుంటే చిన్నాడు కూడా నేను ఇదే నోట్బుక్లో రాస్తాను, నాకు ఇదే కావాలి, అన్న ఏది తీసుకున్నాడో నాకు అదే కావాలని వాడు ఏడుస్తున్నాడు. సో వేరేది ఇస్తే కూడా వద్దు నాకు అదే కావాలని ఒకే ఏడుస్తూనే ఉంటాడు. సో చాయ్ అయితే అయింది, గ్లాసులకు అయితే చాయ్ పోసుకొని కొంచెం బయట కూర్చొని ప్రశాంతంగా అయితే టీ తాగాలి. సో ఇద్దరైతే చూస్తున్నారు అనమాట, మా మమ్మీ చాయ్ ఎప్పుడు వేస్తుంది అనేసి. ఎంత నీట్గా వేసినా కూడా కొంచెమైనా చాయ్ అయితే కింద పడిపోతుంది.
ఆ నీట్గా చేసినప్పుడు కంపల్సరీగా అయితే కింద కంపల్సరీ చల్లుతుంది అన్నమాట. సో ఇలా బయట కూర్చొని కాసేపు టీ కాఫీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది. సో నేనైతే టీ కాఫీ ఇంట్లో తాగను, ఆల్మోస్ట్ బయట కూర్చొని తాగుతాను. తినడం కూడా బయట కూర్చొని తినడం చాలా ఇష్టం, కానీ మా ఆయన తిడతారు, సో బయట ఎందుకు తింటున్నావు, లోపల పోయి తిననేసి. ఎందుకంటే ఆపోజిట్ బిల్డింగ్లో ఇక్కడిక్కడ కొంచెం బ్యాచిలర్స్ ఉంటారు, సో వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు బయట అక్కడ. సో ఎందుకు బయట ఉంటావు, ఇప్పుడు ముంచే బాగలేదు జనరేషన్, లోపల కూర్చొని తాగు, లోపల కూర్చొని తిను అని చెప్తారు మా ఆయన అయితే. సో ఇక్కడ అంట్లయితే పడ్డాయి సింక్ మొత్తము. ఇక్కడ నేను యుద్ధానికి రెడీ అవుతున్నాను అవి తోమడానికి అయితే. సో ఈ తోమడం అయితే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే, అంట్లు తోమడము అస్సలు నచ్చదు, కానీ తప్పదు చేయాలి. పెద్దోడికి స్కూల్ టైం అవుతుంది, అన్నంకి లేట్ అవుతుంది, అన్నంది బోగని కడిగి అని చెప్పారు మా ఆయన. బియ్యం కడిగి పెడతాను నీకెందుకని. సో సరేలే మనం వద్దంటామా, సరే కడిగి పెట్టా అని చెప్పాను. సో మా ఆయనకైతే కడిగిచ్చాను. అక్కడ తను రైస్ అయితే పెడుతున్నారు రైస్ కుక్కర్కి. ఇక్కడ నేనైతే ఇవి మొత్తం కడిగేస్తున్నాను అనమాట. పొద్దున్న టీ తాగినవి, నైట్ అన్నంది అన్నీ మొత్తం క్లీన్ చేసి అవన్నీ కడుగుతున్నాను. అండ్ అలాగే సింక్ కూడా కడుగుతున్నాను. చాలా రోజులైంది ఇలా తోమక. అంట్లు కడగడం అయితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంట్లు మళ్ళీ బట్టలు క్లీన్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడ సింక్ కూడా మొత్తం కడిగేసాను అనమాట. కడిగేసి పెద్దోనికి స్నానం చేయాలి, స్నానం చేయించి వానికి కొంచెం అన్నం తినిపించి స్కూల్కి పంపాలి. సో ఇక్కడ నిన్న మా ఆయన పాప్కార్న్ తీసుకొచ్చారనమాట. సో మా పెద్దోనికి చాలా ఇష్టం, నేను చాలా రోజులైంది డాడీ పాప్కార్న్ తీసుకురా అనేసి. సో బయట ఎందుకు అనేసి మా ఆయన ఇలా ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. సో వానికి పాప్కార్న్ చేసి ఇవ్వాలి. సో టిఫిన్ కూడా పాప్కార్న్ కూడా కట్టు మమ్మీ స్కూల్కి బ్యాగ్లో పెట్టు అని చెప్పాడు. సో అందుకోసమే పాపం వాడు అంతగా అడిగిండు, చాలా రోజులైంది కదా అనేసి. నేను కూడా ఒక పక్కన రైస్ అవుతుంది, ఒక పక్కన పాప్కార్న్ చేద్దాం అనేసి చేస్తున్నాను. సో అమ్మ ఈరోజు అయితే టిఫిన్లో కొన్ని పాప్కార్న్ అయితే కట్టినాను, ఇంటర్వెల్కి తింటానని అన్నాడు. సో పాపం వాడు అంతగా అడిగిండు కదా, చేద్దామనేసి చేస్తున్నాను. నైట్ కొన్ని చేశాను అన్నమాట, ఆఫ్ చేశాను. నైట్ మొత్తం చేస్తే మార్నింగ్ తిన్నారు. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి చేద్దాము వాని కోసం అనేసి చేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి, కొంచెం ఇది ప్యాన్ ఏదైనా సరే మనం కొంచెం లావుగా ఉంటే తీసుకుంటే అవి పాప్కార్న్ అనేది బాగా వస్తాయి. మనం పల్చకున్న అది తీసుకుంటే ఏదైనా సరే కడాయి అవి మాడుకొని వస్తాయి అన్నమాట, పాప్కార్న్ మంచి కావు. సో ఇప్పుడైతే పెట్టేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతుంటేనే అవి బాగా పువ్వులాగా అయిపోతుంటే తొందరగా మూసేసాను అన్నమాట. సో ఒకసారి ఇలా కిందికి మీనికంటే సాల్ట్, పసుపు కింద ఏదైనా ఉన్నా బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట, ఆయిల్గా ఉన్నాయి. సో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. సో వానికి టిఫిన్లో కట్టి ఇవ్వాలి. సో వాడు చాలా హ్యాపీగా అవుతాడు చూసి. చూడండి ఎన్ని పాప్కార్న్స్ అయ్యావో, ఇవే బయట తింటే సో ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి. ఇక పక్కన కూడా అన్నం అయితే అయిపోయింది. మార్నింగ్ రేపు పెసరట్టు చేసుకుందాం అనేసి పెసలు నానబెట్టడానికి పోతే డబ్బా మొత్తం పురుగు ఇలా పైకి వస్తుంది. వామ్మో ఎంతగానో అయిందా, ఒక 2 days 3 days అయింది అంతే తీసుకొచ్చి. ఎందుకు ఇలా అయింది అనుకున్నాను. సో లోపల హ్యాండ్ చూస్తే బాగా పౌడర్ అయిపోయింది. చూడండి అన్నీ మొత్తం పెసలకు హోల్ లాగా పడ్డవి. సో షాపులలో వాళ్ళు ఎన్ని రోజులు పెట్టినా కూడా పురుగు అస్సలు కాదు, మనం తీసుకొచ్చిన కొన్ని రోజులకే పురుగు అయితే అయిపోతుంది, ఎందుకో తెలీదు. సో ఇవి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఒకసారి బాగా నీట్గా కడిగేసి కొన్ని పెసలు బాగుంటే నానబెట్టాలి, లేకపోతే మొత్తం పాడేయాలి. సో ఇదైతే ఇప్పుడు కాదు, రేపే చేస్తాను ఇంకా. సో ఈరోజైతే సూర్యదేవుడు చాలా బాగా వచ్చాడనమాట, ఎండ వచ్చింది. సో బట్టలు ఉన్నాయి, 2 రోజుల బట్టలు ఉన్నాయి, అవి మొత్తం బట్టలు అయితే ఉతికేసి బయట ఇలా ఆరకేసాను అనమాట. సో బట్టలు అయితే నీట్గా ఆరుతాయి. ఈరోజు వీడియో ఎంతేనండి, నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.